అయితే ఈ కేస్‌కి సంబంధించి చివరి ప్రశ్న. ముందుగా నేను అడిగినట్టుగా అసలు ఈ కేసులో భగీరథ అరెస్ట్ అవ్వటం వెనుక ఎవరి విజయం ఉంది? అట్‌లీస్ట్ అరెస్ట్ అవ్వడం వరకైనా ఎవరి విజయం ఉంది అని మీరనుకుంటున్నారు? ఇప్పుడు ఇందాక మీరు అన్నారే మొదట్లో, మొత్తం మీడియా 2 వర్గాలుగా చీలిపోయింది అని. నేను అసలు వాళ్ళని ఒక వర్గంగా గుర్తించట్లా. ఎందుకంటే అవతల ఉన్నది బీజేపీ ఐటీ సెల్ కావచ్చు, లేదు కొంతమంది వ్యక్తులు కావచ్చు. వాళ్ళని నిజాయితీతో కూడి సమాజం బాగుండాలి అని ఆకాంక్షిస్తూ నిరంతరం దానికోసం కృషి చేస్తూ వాళ్ళ సమయాన్ని, వాళ్ళ బెదిరింపుల్ని అన్నిటినీ కాదు అని చెప్పి పనిచేస్తున్న మీడియా ఓ పక్కనుంది. ఇంకో పక్క పూర్తి అధికార దుర్వినియోగం, పూర్తి స్వార్థం, పూర్తి అధికార కాంక్ష, పూర్తిగా చిల్లర డబ్బులు ఏరుకునే చిల్లర మనస్తత్వం ఉన్న వాళ్ళని ఒక వర్గంగా నేను గుర్తించట్లా. అది ఒక గుంపు. ఆ గుంపుకి ఈ వర్గానికి పోలిక లేదు. ఈ వర్గం సమాజ శ్రేయస్సును కోరుకుంటుంది, మెరుగైన సమాజం కోసం పనిచేయాలనుకుంటుంది. ఇక్కడ పిల్లలు, బాలబాలికలు మనకి ప్రధానం. వాళ్ళని రక్షించడానికి ఒక చట్టం ఉంది. అలాంటి చట్టాన్ని రక్షించుకుందాం, దాన్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేద్దాం ఆ చట్టాన్ని అని ఈ వర్గం ఆకాంక్షిస్తుంది. ఈ వర్గానికి ఇక్కడ చిల్లర పైసలు ఏరుకునే గ్యాంగ్కి సంబంధం ఉందని నేను అనుకోవట్లే. వాళ్ళ గురించి నేను అసలు ఆలోచించట్లేదు. ఆల్రెడీ ప్రజల్లో ఒక నెగటివిటీ వచ్చేసింది వాళ్ళంటే. ఏంటి వీళ్ళు మాట్లాడేది? ఇంత చేసిన వాడిని ఎలా వెనకేసుకొస్తున్నారు? సరే, ఈ కేసు కాసేపు పక్కన పెట్టేద్దాం. ఈ మైనర్ బాలిక, ఈ పోక్సో కేసు, ఇవన్నీ అసలు కాసేపు పక్కన పెట్టేద్దాం. కాలేజీలో పిల్లవాడిని, ఒక నిస్సహాయుడైన పిల్లవాడిని కొట్టిన దాని మీద మీ స్టాండ్ ఏంటి, మీ సమాధానం ఏంటి అని ఈ గుంపును అడుగుతున్నా. చెప్పండి, సమాధానం చెప్పండి. రండి మాతో డిబేట్లకి అని తలలెగరేయటం కాదు. నేను ఇప్పుడు అడుగుతున్నా, ఇక్కడ కూర్చుని అడుగుతున్నా. దీని మీద వీడియో చేయండి ఫస్ట్, దీనిపైన మాట్లాడండి ఫస్ట్. ఆ రోజు ఆ పిల్లవాడి మనోభావాలు ఎలా ఉండుంటాయి, ఎంతటి మనోవేదకి గురై ఉంటాడు, ఆ వీడియో చూసిన తల్లి ఎంత ఏడ్చుంటుంది, ఎంత ఘోషించుంటుంది. ఒక సెంట్రల్ మినిస్టర్ కొడుకు మీదకి మేము వెళ్ళలేం కదా అని ఎంత నోట్లో గొడ్డలు గుక్కుని ఏడ్చుంటుంది ఆ తల్లి. ఇవాళ ఆ తల్లి మనసు సంబరాల్లో ఉండుంటుంది. ఆమె ఎవరో నాకు తెలియదు, కానీ నేను చెప్పగలను. ఆ ప్లేస్లో నేనుంటే నేను అదే సంబరం ఫీల్ అవుతాను. నా కొడుకుని కానీ ఆ విధంగా కొట్టుంటే సెంట్రల్ మినిస్టరా, ఇంకోటా కాదు, నేను ఝాన్సీ లక్ష్మిలాగా వెళ్ళేదాన్ని. నా కొడుకుని ఎట్లా కొడతారు మీరు? ఎట్లా? దీనికి సమాధానం చెప్పండి. నేను సవాల్ చేస్తున్నా, డిబేట్కి రమ్మనట్లా సవాల్ చేస్తున్నా. దీని మీద మా దగ్గరికి ఏం రావక్కర్లా. ఈ విషయం మీద మీరు వీడియో చేయండి చాలు. ఏమి సమర్థిస్తారో, అక్కడ ఎవరిని బాధ్యులు చేస్తారో దానికి అప్పుడు మాట్లాడదాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా ఇలాంటి పేడ పురుగులకి ఇలా ఒక స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఈ దేశం మాది అనుకునే ఈ సీతాకోక చిలుకలకి, ఆ పేడ పురుగులకి హస్తిమసికాంతరం తేడా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా అంశాల్ని వివరించారు. లీగల్‌గా మనం చూసుకున్నా, నైతికంగా మాట్లాడుకున్నా. అయితే చివరిగా ఒకటి చెప్పేయండి. ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అని అనటం ఎందుకంటే చాలామంది ప్రభావితం అవుతున్నారు. రీల్స్ చేసేవాళ్ళు కూడా ఈ విషయం మీద స్పందించాలని ఉవ్విళ్ళూరుతూ ఆబ్వియస్‌గా భగీరథ స్టాండే తీసుకున్నటువంటి వాళ్ళున్నారు. ఇలాంటి వాళ్ళ నుంచి పౌర సమాజం తప్పించుకోవాలంటే, వాళ్ళు కాపాడబడాలంటే వాళ్ళకి మీరిచ్చే సూచన ఏమైనా ఉంటే ఇవ్వండి చాలు. ఒకటి, సహానుభూతి అనే ఒక గొప్ప మాట ఉంది మన తెలుగులో. దాన్నే ఇంగ్లీష్లో ఎంపతి అంటారు. మీరు ఎవరైనా బాధితుల షూలో కాళ్ళు పెట్టండి, వాళ్ళ బాధ మీకు అర్థమవుతుంది. ఒక సహానుభూతిని పొందండి. ఏ తల్లి అయినా సరే తన కూతురికి ఇలాంటి అన్యాయం జరగటాన్ని ఏ తల్లి అయినా సహిస్తుందా? ఏ తల్లైనా సహిస్తుందా?
ఏ తల్లి అయినా తన కొడుకుని అట్లా చుట్టుముట్టి గ్యాంగ్ వార్లాగా కొడితే ఏ తల్లి అయినా సహిస్తుందా? వీటికి ఎవరైతే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్తారనుకుంటున్నారు, మీరు పదే పదే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటున్నారు కాబట్టి నేను కూడా ఆ ప్రభావానికి లోనయ్యిన వాళ్ళు ఎవరైనా ఉండి ఆ ఒడ్డా ఈ ఒడ్డా అని తేల్చుకోలేని వాళ్ళు కానీ, ఒకవేళ ఆ ఒడ్డుకి వెళ్దామనుకునే వాళ్ళకి నేను ఇదే సూటి ప్రశ్న ఇస్తున్నా. దయచేసి ఆలోచించండి. ఒక నిస్సహాయాన్ని చేసి కొట్టడం ఎంతవరకు కరెక్ట్? ఒక మైనర్ బాలికకి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఆ బాలికని పలుమార్లు అత్యాచారం లేదు కన్సెంట్ పేరుతోటి ఆ పాపతో ఉండటం ఎంతవరకు కరెక్టు? సహిస్తామా? ఒప్పుకుంటామా? మరి మన అమ్మాయికి అయితే అలా జరగకూడదు, మన అబ్బాయిని అయితే అలా కొట్టకూడదు అనుకున్నప్పుడు వేరే వాళ్ళ అబ్బాయిని కొడితే మీకు సంతోషంగా ఉంటుందా? వేరే అమ్మాయికి అలాంటి అన్యాయం జరిగితే మీకు సంతోషంగా ఉంటుందా? ఇప్పుడు తేల్చుకుంటారు ఎవరైనా. ఖచ్చితంగా ఎవరన్నా మూఢభక్తులు, అంధభక్తులు, ఇంకేమన్నా భక్తులు ఉంటే నేనేమీ చేయలేను. వాళ్ళకి నీళ్ళు వదులుకోవడం తప్పితే చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఆలోచించే సమాజం ఖచ్చితంగా ఆలోచిస్తుంది. ఒక బెదిరింపుని తట్టుకోని సమాజం ఇది, ఒక అన్యాయాన్ని సహించని సమాజం ఇది. చట్టబద్ధంగా సమాజం ఉండాలని కోరుకునే సమాజం ఉందని నేను నమ్ముతున్నా. అలాంటి మనుషులకు అర్థమవుతుంది. పక్కవాడి కష్టాన్ని తన కష్టంగా ఫీల్ అయ్యి అయ్యో వాడికి ఎవడికో దెబ్బ తగిలితే మనకేనే పుట్టిన ఫీలింగ్ ఉన్న మనుషులు ఉన్నారు, ఉండాలి అని నేను కోరుకుంటున్నా. హృదయాల్లో ఆ మాత్రం తడున్న మనుషులు ఉన్నారని నేను అనుకుంటున్నా. అట్లాంటి వాళ్ళకి ఇట్లాంటి వాళ్ళు చెప్పేది పెద్దగా నచ్చుతుందని నేను అనుకోను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇంటర్వ్యూకి ఇదే ఒక ప్రాపర్ ఎండింగ్ అని నేను అనుకుంటున్నా. ఇక్కడ మేము మాట్లాడుకున్న విషయాలన్నీ మీరు ఆలోచన చేస్తారని, మీరు ఏ ఒడ్డున ఉండాలో నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.